ఈ మధ్య కాలంలో సినీ రంగాల్లో వరుసగా విషాదాలు జరుగుతున్నాయి. దేశంలోని అన్ని సినీ రంగాల్లో అనేక మంది సెలబ్రిటీలు ప్రాణాలు కోల్పోయారు. నిన్నటికి నిన్న బాలీవుడ్కు చెందిన ఓ టాప్ డైరెక్టర్ కుమార్ సహానీ, టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ వి మహేష్లు కన్నుమూశారు. తాజాగా మరో లెజెండరీ సింగర్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అయితే ఈ సింగర్ పేరేంటి, ఆయన వివరాలు ఏంటి, ఎలా చనిపోయారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సుప్రసిద్ధ గజల్ గాయకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత పంకజ్ ఉదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నెన్నో అద్భుతమైన పాటలను పాడి శ్రోతలను ఉర్రూతలూగించిన ఈయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సోమవారం రోజు ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. 72 ఏళ్ల వయసులో పంకజ్ ఉదాస్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినట్లు ఆయన కుమార్తె నయాబ్ ఉదాస్ తెలిపారు. ముంబై పట్టణంలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో ఉదయం 11 గంటల ప్రాంతంలో మరణించినట్లు స్పష్టం చేశారు. అలాగే మంగళవారం రోజు ఉదయం పంకజ్ ఉదాస్ అంత్యక్రియలు జరగబోతున్నట్లు వెల్లడించారు. పంకజ్కు భార్య ఫరీదా ఉదాస్, కుమార్తెలు నయాబ్, రీవా ఉదాస్లు ఉన్నారు. అలాగే పంకజ్ సోదరులు నిర్మల్ మరియు మనహర్ ఉదాస్లు ఉన్నారు. వీరు కూడా గాయకులే. ఆయన టాలెంట్ను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2006లో భారతదేశ 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డును అందించింది. దాదాపు 3 దశాబ్దాల పాటు పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈయన 72 ఏళ్ల వయసులో ప్రాణాలు కోల్పోయవడంతో పంకజ్ ఉదాస్ మృతికి సంతాపం తెలుపుతూ అనేక మంది ట్వీట్లు చేస్తున్నారు. CJR టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.